తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. మెట్రో రైల్ రెండో దశ విస్తరణపై కేంద్రంతో చర్చించనున్నారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశం ఏర్పాటు చేయాలని కిషన్ రెడ్డికి లేఖ రాశారు. ఐఆర్ఎఫ్సి నుంచి రుణం, మెట్రో రెండో దశపై చర్చించాలని పట్టుదలతో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు సీఎం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి తిరుపతి చారి సిద్ధంగా ఉన్నారు. చారి బలరాం, ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రము ఢిల్లీ బయలుదేరుతున్నారు. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు ఆయన ఢిల్లీలో ఉంటారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఒకవైపు మెట్రో రైలుకు సంబంధించిన పెండింగ్ అంశాల పరిష్కారానికి ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా మెట్రో రైలు మొదటి ఫేజ్కి సంబంధించిన ఐఆర్ఎఫ్సి సంబంధించిన లోన్ కు సంబంధించిన విషయంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కలవడం, అదేవిధంగా ఒకవైపు ఐఆర్ఎఫ్సి లోన్ సంబంధించిన అంశంపై ఆ సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడేందుకు కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు ఢిల్లీలో గడపనున్నారు. అయితే ఈ మేరకు నిన్న ముఖ్యమంత్రి మరొకసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు. కేంద్ర మంత్రి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ ఏర్పాటు చేయాలని కోరారు. జూన్ 20న ఆయన ఈ లేఖ రాయడంతో అంతకుముందు గతంలో జూన్ 16వ తేదీన ఒక లేఖ రాశారు. మెట్రో రైలుకు సంబంధించిన సమస్యలన్నీ ప్రస్తావించారు. అయితే తన దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయంటూ ఐఆర్ఎఫ్సి లోన్ సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆ డాక్యుమెంట్స్ అన్నిటితో నేను ఢిల్లీకి వస్తాను. ఢిల్లీలో అశ్విని వైష్ణవ్ కలిసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలంటూ ఇటు రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. అయితే మెట్రో టేక్ ఓవర్, ఆర్సీ సంబంధించిన రుణ ఒప్పందాలకు సంబంధించిన మెట్రో ఫేజ్ కు సంబంధించిన ప్రతిపాదనలకు సంబంధించిన పత్రాలన్నింటినీ కూడా తీసుకొని వస్తారంటూ కూడా ఆ లేఖలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మొత్తానికైతే సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రానికి సంబంధించిన సమస్యల పరిష్కారంలో కిషన్ రెడ్డి పాత్ర వహించాలంటూ కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరిన నేపథ్యంలో రేపు ఎల్లుండి ఢిల్లీలో ఉండబోతున్న ముఖ్యమంత్రి ఇక కేంద్ర మంత్రులు కలిసే అవకాశం ఉంది. అవసరమైతే ప్రధానిని కూడా కలిసేందుకు ప్రయత్నం చేస్తారంటూ కూడా ఇప్పటికే సీఎం వర్గాలు తెలిపారు. రైట్, థ్యాంక్ యూ తిరుపతి చారి.